క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, అందరు బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీకు క్షేమమును కలుగు చేయాలని, ఆరోగ్యమును అనుగ్రహించాలని, మీ కుటుంబాలలో ఈ పండుగ దినాలలో సమృద్ధిని దయచేయాలని, మరి మన బిడ్డలందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నతమైన ఆశీర్వాదములు దేవుని చేత అనుభవించాలని మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు సహాయం చేస్తారు. మరి క్రిస్మస్ సందేశాలను మనము ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. రండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. లూకాసు వర్తమానము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమండి, అద్భుతమైన దేవుని యొక్క మాట. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు, మామూలు వార్త కాదండి, మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషకరమైన, ప్రజలందరికీ కలుగబోవు అంటే ఇందులో జాతి, మతము, కులము, ప్రాంతము భేదం లేదు కదా. ప్రజలందరికీ అందులో నీవు నేను మనమందరం కూడా ఉన్నాం. మనకు శుభవార్త ఏంటంటే, ఆ శుభవార్త కూడా సువర్తమానము మామూలుగా కాకుండా మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ లోకంలో సువార్తమానములు ఎక్కడున్నాయండి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. బట్టల షాపులు కానీ, ఏదన్నా జ్యువెలరీ షాపులు కానీ, ఇంకా ఏదన్నా షాపింగ్ మాల్స్లో వాళ్ళు శుభవార్త అని ఉంటూనే మరి వారు పెట్టిన ఆఫర్లు కానివ్వండి, వారు చేస్తున్న సేల్స్ కానివ్వండి, మనం వెళ్ళిన తర్వాత కానీ అక్కడ తెలియదు. శుభవార్త అన్నారు కదా బయట, మరి ఇక్కడేంది ఈ వార్త? అధిక రేట్లు, ఏదన్నా టీవీ పెడితే అక్కడ కాసేపు వార్తలు ఏదన్నా విన్నామంటే ఎక్కడ చూసినా అటు అలజడి, ఇటు అలజడి, అటు మారణకాండ, ఇటు యుద్ధాలు, అటు భూకంపాలు, ఇటు కరువులు, అటు మోసాలు. ఏమండి, సువర్తమానం ఎక్కడుంది చెప్పండి? ఎవరన్నా దూర ప్రాంతం నుంచి వచ్చి ఏదన్నా వార్త తీసుకొస్తారేమో అంటే అక్కడ కూడా ఇవే అలజడులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం నీకు, నాకు, మనకందరికీ, మనుషులందరికీ, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానమై ఉన్నది. దేవుడు మానవ రూపములో దిగివచ్చి ఉన్నాడు. ఇది గొప్ప సువర్తమానం. ఈ సువార్తమానం వినుట ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదము. కనుక ఆ దేవుని తక్కువగా చూసి ఏందోలో క్రిస్మస్ పండుగ వచ్చిందంట, మళ్ళా క్రిస్మస్ పండుగ అంటే కొంతమంది మరి నూతన బట్టలు, మరి పిండి వంటలు, మరి ఇంటిలో హడావుడి, లైటింగ్, ఇవన్నీ మాత్రమే అనుకుంటున్నావా? ఇవన్నీ పండుగలో ఒక భాగము, వద్దని కాదు కానీ, ఆడంబరం చేయవద్దని కానీ, పండుగలో ఒక భాగం. అయితే సువర్తమానం ఏంటంటే మానవ రూపంలో దైవము దిగి వచ్చి ఉన్నది. మనలను అర్థం చేసుకోవటానికి, మన జీవితములను సార్థకం చేయటానికి. ఇదే క్రిస్మస్. ఈ వార్త నీకు అర్థమవును గాక. ఈ వార్తలో, ఈ శుభవార్తలో మనం ఇంకనూ లోతుకి, ఇంకనూ ముందుకు వెళ్ళదము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, దయగలిగిన గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే నాయన, ఈ లోకంలో ఎటు చూసినా సువార్తలు ఎక్కడున్నాయి నాయన? అలజడులు, దుర్వార్తలు, విపరీతమైన వార్తలు వినుటలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. మాకందరికీ సువార్తమానం ప్రకటించడానికి నాయన మీరు దిగి వచ్చాను. మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ప్రియ సహోదరులను దర్శించండి. ఈ మాటని ధ్యానించడానికి సహాయం చేయండి. ఈ మాటను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. సంతోషకరమైన వార్తను హృదయం ముందు భద్రపరుచుకొని మీ కొరకు అడుగులు వేట్లు, మీ కొరకు జీవించట్లో సహాయం చేయండి. ఈ పండుగ దినాలలో అందరికీ నాయన శుభములు, మేలులు దయచేయి ప్రభా. కుటుంబాలను, యవనస్తులు, చిన్న బిడ్డలను దర్శించి బలపరచును ఆయన. కృపాక్షేమములతో కుటుంబాలను ఆశీర్వదించండి. ఘనత మీకు, మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.